Today we have the 2025 TVS Ronin top variant. దీంట్లో మనకి 3 వేరియంట్స్ ఆఫర్ చేస్తున్నారు, బేస్, మిడ్ అండ్ టాప్. బేస్ వేరియంట్ రివ్యూ కావాలంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మిడ్ వేరియంట్ కి టాప్ వేరియంట్ కి పెద్ద డిఫరెన్స్ అయితే లేవు. మరి మిడ్ వేరియంట్ తీసుకోవాలా టాప్ వేరియంట్ తీసుకోవాలా వీడియో ఎండ్ లో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే మనకి చాలా అప్గ్రేడ్స్ అనేది చేశారు. అప్గ్రేడ్స్ ఏంటో చెప్తాను. అలాగే ఈ కలర్ ఏదైతే ఉంది కదా, ఇంతకు ముందు మనకు స్పెషల్ ఎడిషన్ లో ఉండేది, ఇప్పుడు మనకు టాప్ వేరియంట్ లో ఆఫర్ చేస్తున్నారు. సో ఫస్ట్ మనం కీ అయితే ఇగ్నిషన్ స్లాట్ లో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నుంచి ఏమున్నాయో డీటెయిల్ గా చూపిస్తాను. కీ కూడా చాలా ప్రీమియం కనిపిస్తుంది. ఏదైతే మనకు కీ పైన మనకు టీ షేప్ లోగో ఉంటుంది కదా, అదే మనకు డిఆర్ఎల్ లో అయితే ఉంటుంది. హెడ్ లైట్ లో మనకి ఎల్ఈడి రిఫ్లెక్టర్స్ ఉన్నాయి, ప్రొజెక్టర్స్ అయితే లేవు. నైట్ టైం విజిబిలిటీ డీసెంట్ ఉంటుంది. ఒకవేళ టూరింగ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా లైట్స్ అనేది కంపల్సరీ. అండ్ టోటల్ గా మనకి కవర్ అనేది పియానో బ్లాక్ కలర్ లో వస్తుంది. టాప్ వేరియంట్ లో ఈ వైజర్ ఏదైతే ఉంది కదా, ఇది మనకి స్టాక్ వస్తుంది. మిడ్ వేరియంట్ లో, బేస్ వేరియంట్ లో మీరు తీసుకోవాల్సి వస్తుంది యాడ్ ఆన్ యాక్సెసరీ లాగా. బేస్ నుండి టాప్ వరకు మనకు ఎల్ఈడి ఇండికేటర్స్ అనేది కామన్ గా వస్తాయి. అండ్ దీంట్లో అజార్డ్ స్విచ్ కూడా ఉంది. ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో చూడడానికి చాలా ప్రీమియం కనిపిస్తాయి. లైక్ బిఎండబ్ల్యూలో మనం అయితే చూస్తాం కదా, సేమ్ అలాంటి ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ టాప్ వేరియంట్ లో మనకి అడ్జస్టబుల్ బ్రేకింగ్ క్లచ్ లివర్ అనేది వస్తుంది. మిడ్ వేరియంట్ లో ఇవి రావు, అండ్ బేస్ వేరియంట్ లో కూడా రావు. మీకు ఇవి కావాలనుకుంటే మీరు టాప్ వేరియంట్ తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరి హ్యాండ్ సైజ్ ఇంకా ఫింగర్ సైజ్ చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీ సైజ్ కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అనేది ఓన్లీ టాప్ వేరియంట్ లో ఉంది. ఈ ప్రీమియం ఇండికేటర్స్ అనేది నాకు పర్సనలీ చాలా బాగా నచ్చాయి. హజార్డ్ స్విచ్ అనేది ఆఫ్ చేసుకుందాం. అండ్ దీంట్లో ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటి అని అంటే, ఈ మిరర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో చూడడానికి నార్మల్ గా అనిపిస్తున్నాయి, బట్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ ఇవి 360 మనకి రొటేట్ అవుతాయి అన్నమాట. మీరు ఎటు కావాలంటే తిప్పుకోవచ్చు. ఇది చాలా యూనిక్ అనిపించింది ఈ మోటార్ సైకిల్ లో నాకు. ఈ బైక్ లో మనకి క్వాలిటీ పరంగా కానీ, ఫిట్ అండ్ ఫినిష్ పరంగా కానీ ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఫ్రంట్ మనకి 41mm గోల్డెన్ యూఎస్డి ఫోక్స్ వస్తున్నాయి. దీని ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ నంబర్ ప్లేట్ బ్రాకెట్ ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ కానీ, క్వాలిటీ కానీ టాప్ నాచ్ లెవెల్లో ఉంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ ఈ ఫ్రంట్ ఫెండర్ కూడా మనకి మెటల్ వస్తుంది. ఇన్నిసార్లు క్వాలిటీ క్వాలిటీ అని ఎందుకు చెప్తున్నా అంటే, దీంట్లో ఒక ఫిట్ అండ్ ఫినిష్ అనేది అంత టాప్ నాచ్ లెవెల్లో ఉంది. మనకి ఇవి డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి ఆన్ రోడ్ లో, ఆఫ్ రోడ్ లో యూజ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 17 ఇంచెస్ డైమండ్ కట్ వీల్స్ అయితే ఉన్నాయి. 300mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్స్. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకి రానిన్ అని చెప్పి మనకు రెడ్ కలర్ స్టిక్కరింగ్ వస్తుంది. ఫ్రంట్ 110/70 7" వీల్స్ ఉన్నాయి. బేస్ వేరియంట్ లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. మిడ్ ఇంకా టాప్ లో మనకి డ్యూయల్ ఉంటుంది. అండ్ 181mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి ఎటువంటి రోడ్ లో కూడా ప్రాబ్లం రావద్దు అనుకుంటున్నాను. అండ్ ఇది మనకు 225cc ఇంజన్ తో వస్తుంది. లైక్ మనకి 20 bhp పవర్, అలాగే 20 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 4V ఇంజన్, అలాగే ఆయిల్ కూల్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి హీట్ మేనేజ్మెంట్ కూడా చాలా బెటర్ ఉంటుంది. 2V ఇంజన్స్ తో కంపేర్ చేసుకుంటే 4V ఇంజన్స్ అనేది హై రేవింగ్ ఇంజన్స్. లైక్ మనకు మిడ్ ఎండ్ నుంచి టాప్ ఎండ్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. మనకు 2Vలో ఏంటంటే లో ఎండ్ టు మిడ్ ఎండ్ బాగుంటుంది. అండ్ ఈ లెగ్ గార్డ్ ఏదైతే వస్తుంది కదా, ఇది స్టాక్ లో వస్తుంది. ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్ కాబట్టి కంపేరింగ్ టు ఎయిర్ కూల్డ్ ఇంజన్ హీట్ మేనేజ్మెంట్ చాలా బెటర్ ఉంటుంది. లాంగ్ రైడ్స్ కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ సింగిల్ హారన్ ఉంది. హారన్ అయితే డీసెంట్ ఉంది. అండ్ ఇంజన్ కౌల్ ఏదైతే ఉంది కదా, ఇది మనకి ఫైబర్ వస్తుంది, మెటల్ అయితే కాదు. క్వాలిటీ అయితే డీసెంట్ ఉంది, మరి ప్రీమియం అని చెప్పలేను. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14 లీటర్స్ ఉంది. మీకు మైలేజ్ అనేది అరౌండ్ 35 to 40 kmpl చాలా ఈజీగా వస్తుంది. అండ్ ట్యాంక్ పైన మనకి హాట్స్ లోగో బ్లాక్ లో వస్తుంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇది ఏదైతే మనకు సిల్వర్ లో కనిపిస్తుంది కదా, ఇంతకుముందు బ్లాక్ డౌట్ ఉండేది. అండ్ రానిన్ అని చెప్పి స్టిక్కరింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది మనకి OBD2B కంప్లైంట్ ఇంజన్, అంటే మనకి 2 O2 సెన్సర్స్ అనేది వస్తాయి. అండ్ ఈ ఫుడ్ పెక్స్ కూడా డీసెంట్ క్వాలిటీ ఉన్నాయి. ఫిట్ అండ్ ఫినిష్ ఇంకా బిల్డ్ క్వాలిటీలో మనకి ఎటువంటి కాంప్రమైజ్ అయితే చేయలేదు. అండ్ రియర్ వచ్చేసి మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే ఉంది. ఇది మనకు అప్ టు 7 స్టెప్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీ కంఫర్ట్ కి తగ్గట్టు. ఈ రియర్ సస్పెన్షన్ అనేది మనకు లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్ లో ఉంటుంది. నేనైతే ఇట్స్ బెటర్ టు స్టిక్ ఫర్ స్టాక్ సెట్టింగ్ అని చెప్తాను, ఎందుకంటే అదే బాగుంటుంది. కానీ మీకు కావాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. రియర్ లో మనకి 130 సెక్షన్ టైర్ వస్తుంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ వస్తుంది. ఇవి కూడా మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి మీరు వెట్ రోడ్స్ లో, మట్టి రోడ్ లో వెళ్ళినా కూడా గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. మనకు వెట్ రోడ్స్ లో కూడా మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రియర్ 240mm డిస్క్ బ్రేక్ ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. అండ్ సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ ఈ టీవీఎస్ మోటార్ సైకిల్స్ నాకు నచ్చేది ఏంటంటే క్యాలిపర్ ప్రొటెక్షన్ అనేది ఇస్తారు. ఇది చాలా మోటార్ సైకిల్లో ఇవ్వరు, దీంట్లో ఇచ్చారు కాబట్టి ఇది చాలా సేఫ్టీ అనేది యాడ్ చేస్తుంది. లైక్ లోపలికి మనకు డస్ట్ పార్టికల్స్, ఇసుక, మట్టి అవన్నీ వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ అయితే మనకి టోటల్ బ్లాక్ అవుట్ చేశారు. రియల్ మనకి మైనర్ షేప్ లో టెయిల్ లైట్ ఉంది. సింగిల్ పీస్ గ్రాబ్ హ్యాండిల్ ఉంది. ఈ సీట్ కూడా చేంజ్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్ అయింది. ఈ బైక్ ఫ్రంట్ నుంచి చూడడానికి చాలా బల్కీగా ఉంటుంది, ఇయర్ నుంచి చాలా కాంపాక్ట్ ఉంటుంది. బట్ నాకు ఈ టెయిల్ లైట్ డిజైన్ అనేది పర్సనలీ చాలా బాగా ఇష్టం. అండ్ ఈ టైర్ అగర్ ఏదైతే ఉంది కదా, ఇంతకుముందు ఉండేది కాదు, ఇప్పుడు యాడ్ అయితే చేశారు. రియర్ మనకి ఫెండర్ సైజ్ కూడా తగ్గించారు. లాస్ట్ ఇయర్ కొద్దిగా పెద్దగా ఉండేది, ఇప్పుడు తగ్గించేశారు. అండ్ శారీ గడ్ అనేది వస్తుంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు.
ఓపెన్ చైన్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ కంపల్సరీ. ఇంతకుముందు ఏంటంటే టోటల్గా మనకి క్లోజ్డ్ ఉండేది, ఇప్పుడు దాన్ని ఓపెన్గా చేశారు. సో క్లోజ్గా ఇచ్చుంటేనే బాగుండేది, బట్ ఏంటంటే ఇది మనకు టీవీఎస్ రేడర్లో ఇచ్చినట్టు సింగిల్ పీస్ ఇచ్చారు. అండ్ సెంటర్ స్టాండ్తో పాటు సైడ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, 1 డౌన్ అండ్ 4 అప్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సీట్ కుషన్ అనేది లిటిల్ బిట్ కొద్దిగా స్టిఫ్ అయింది, బట్ మనకి ఏంటంటే సీట్ కంఫర్ట్ అనేది మరింత బెటర్ అయింది. అండ్ ఇక్కడ సీట్ ఓపెన్ చేయడానికి లాక్ సిస్టమ్ ఇక్కడ ఉంది. రానిన్ అని చెప్పి స్టిక్కరింగ్ వస్తుంది, మనకు 3D ఎంబ్లమ్ అయితే కాదు. అండ్ దీంట్లో GTD టెక్నాలజీ ఉంది, 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. ఈ స్లిప్పర్ క్లచ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది లాక్ అయితే అవ్వదు. అండ్ ఈ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనేది మనకు 3 వేరియంట్స్లో కూడా ఉంటాయి, బట్ ఈ అడ్జస్టబుల్ లీవర్స్ అనేది ఓన్లీ టాప్ వేరియంట్లోనే ఉన్నాయి. ఇక్కడ మనకి పాస్ స్విచ్, హై బీమ్, లో బీమ్ అండ్ ఇన్ఫర్మేషన్ స్విచ్ కానీ ఇక్కడ ఇండికేటర్స్ మిగతా అన్ని కూడా ఉన్నాయి. దీంట్లో మనకు 2 ABS మోడ్స్ వస్తున్నాయి, రెయిన్ ఇంకా రోడ్. దీంట్లో మనకు ABS ఇంట్రూజన్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ నార్మల్ ఇవి ఏవైతే మనం టీవీఎస్ రేడర్లో వస్తాం కదా సేమ్ స్విచెస్. అండ్ USB టైప్ A ఛార్జింగ్ పోర్ట్ ఉంది, టైప్ C ఇచ్చుంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు మోడ్ బటన్ ఉంది, ఇక్కడ నుంచి మనం మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, రెయిన్ ఇంకా అర్బన్. దీంట్లో మనకు పవర్ అనేది చేంజ్ అవ్వదు, బట్ ABS ఒక ఇంట్రూజన్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ హజార్డ్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్, నార్మల్గా అన్ని బైక్లో ఉన్నట్టు స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు కీస్ అనేది ఆల్రెడీ చూపించేశాను, T షేప్లో మనకు ఇక్కడ బ్రాండింగ్ అనేది వస్తుంది. ఇక్కడ టీవీఎస్ అనేది ఏం మెన్షన్ అయితే చేయలేదు. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి మీకు స్వైప్ అప్ అయితే చూపిస్తాను. ఇది టాప్ వేరియంట్ కాబట్టి దీంట్లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా పైన ఉన్నాయి, టైం కానీ, స్పీడ్, ఓడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్. ఇక్కడ చూసుకుంటే మోడ్ ఇంకా సెట్ బటన్ ఉంది. మోడ్ బటన్ని క్లిక్ చేస్తే మనకు డిస్టెన్స్ టు ఎంటీ అనేది ఉంది, అలాగే ఓడో, ట్రిప్ A, ట్రిప్ B అండ్ డిస్టెన్స్ టు ఎంటీ. సో మనకు ఇవైతే ఉన్నాయి. ఈ మోడ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ నుంచి మనం టైం అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదే బటన్ క్లిక్ చేస్తే బ్లూటూత్ పేర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ బ్రైట్నెస్ అనేది కూడా సెట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచే. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ లోగో. అండ్ ఇక్కడ మనకి ఫ్యూల్ మీటర్, మోడ్స్ అయితే మనకి కింద చూపిస్తున్నాయి. ఈ బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఓన్లీ మనకి టాప్ వేరియంట్లోనే ఉంది. మీకు మిడ్ వేరియంట్ ఇంకా బేస్ వేరియంట్లో ఈ బ్లూటూత్ అయితే రాదు, బట్ మిగతా ఫీచర్స్ అన్ని కూడా సేమ్ వస్తాయి. ఈ బైక్ సీట్ హైట్ వచ్చేసి 795 mm ఉంటుంది. మీ హైట్ అనేది 5'6" ఉన్న వాళ్ళు ఈజీగా మేనేజ్ చేయవచ్చు. అండ్ 160 kgs వెయిట్ ఉంటుంది కాబట్టి మీకు హెవీ వెయిట్ కూడా అనిపించదు కంపేరింగ్ టు రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1.36 నుంచి స్టార్ట్ అవుతుంది, 1.74 వరకు అయితే వెళ్తుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం వినయ్ టీవీఎస్ ఆదిలాబాద్ వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మిడ్ వేరియంట్కి టాప్ వేరియంట్కి చేంజెస్ ఏమున్నాయో చెప్తాను. ఫస్ట్ డిఫరెన్స్ అనేది మనకు ప్రైస్లో ఉంటుంది. ఇది మనకు 13,000 మోర్ ఎక్స్పెన్సివ్ ఉంది కంపేరింగ్ టు మిడ్ వేరియంట్. అండ్ మిడ్కి దీనికి మనకు కలర్ డిఫరెన్స్ అయితే ఉన్నాయి. అండ్ అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి దీంట్లో, మిడ్ వేరియంట్లో లేవు. ఫ్రంట్ వైజర్ వస్తుంది దీంట్లో, మిడ్ వేరియంట్లో వైజర్ అనేది రాదు. టైర్స్, బ్రేక్స్, సస్పెన్షన్, గ్రౌండ్ క్లియరెన్స్, ఓవరాల్ డైమెన్షన్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి సేమ్ ఉంటాయి. దీంట్లో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, మిడ్ వేరియంట్లో లేదు. ఇవే మనకి ఓవరాల్గా డిఫరెన్స్ అయితే. బెటర్ నేను 13,000 సేవ్ చేసుకొని మిడ్ వేరియంట్ తీసుకోమని చెప్పి రికమెండ్ అయితే చేస్తాను.